రక్షకుడైన యేసయ్యను అడిగి వేడుకుని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సృష్టికర్త, నమ్మదగినటువంటి వాడా, కృపా సత్య సంపన్నుడా, జీవాధిపతి అయిన దేవా నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధానములో చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీరు బలపరచి నీ మాటలతో ప్రతి ఒక్కరిని మీరు సమృద్ధిగా నీ ఆత్మీయ ఆహారముతో నింపమంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికి వందనాలు. దేని స్తోత్రం. ఇలా అందరం కూడా కూర్చుందాం. మరి పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలో నుండి ఈ దినమందు మనమందరం కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ ఒక మాట మనకు సెలవీయబడతాం చూస్తామన్న 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. దాని స్తోత్రాలు చెప్దాం గట్టిగా. ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తా ఉన్నారు అంటే గనక ఇక్కడ చూడండి, యేసు ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే గనక నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట నేనే మార్గం. దేవుని స్తోత్రం. అని ఎప్పుడు కూడా ఇదొక మతమని, అని ఎప్పుడు కూడా ఇదొక కులమని, అని ఎప్పుడు కూడా ఇదొక విధానమని, లేదంటే ఇదొక డినామినేషన్ అని, లేదంటే ఆయన ఎప్పుడు కూడా వర్గీకరించలేదు. ఆయన ఎప్పుడు కూడా విభజించి మాట్లాడలేదు. ఆయన మతం అని చెప్పలేదు. ఈ రోజున ఈ యొక్క బైబిల్ పట్టుకుంటున్నటువంటి మనము, ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలను నేర్చుకుంటున్నటువంటి మనము పిల్లరా చూసుకున్నట్టయితే ఒక మతానికి సంబంధించినటువంటి వారమో కాదు, ఒక కులానికి సంబంధించినటువంటి వారమో కాదు. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి బైబిల్ ఈ ప్రపంచం మొత్తానికి సరిపోయినటువంటిది, కావాల్సినటువంటిది. ఈ బైబిల్ను ఈ ప్రపంచం అంతా చదువుతా ఉంది. ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఈ బైబిల్ని అనుసరిస్తూ ఉంది. అంటే ఈ బైబిల్ని అనుసరించే ప్రతి ఒక్కరు కూడా ఎవరు అంటే యేసు ప్రభు యొక్క మార్గములో నడిచేవారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, యేసు నేనే మార్గం. అంటే ఆ యేసు ప్రభు అనేటువంటి ఒక మార్గం ఉంది. ఆ మార్గములో నడిస్తే మీరు ఇలా ఉంటారు, ఈ మార్గములో జీవిస్తే మీకు ఇలాంటి కార్యాలు జరుగుతాయి, ఈ మార్గంలో మీరు ఉండడం ద్వారా మీరు చాలా మంచి ప్రవర్తన కలిగి ఉంటారు, ఈ మార్గంలో మీరు ఉండడం ద్వారా మీకు ఒక నిత్యరాజ్యం అనేటువంటిది ఉంది అని యేసు ప్రభు వారు వచ్చి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు మనకు అనేకమైనటువంటి విషయాల్ని తెలియపరిచారు. దాని స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక మాటను మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే యేసు అన్నాడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు, ఆ మార్గములో ఎవరైతే ఉండాలనుకుంటా ఉన్నారో వారికి యేసు ప్రభు చెబుతున్నాడు వారిని తన పిల్లలుగా చేసుకుంటాడంట. వారిని ఎలా చేసుకుంటాడండి? ఆయన తన పిల్లలుగా చేసుకుంటాడు. వారిని తన పిల్లలుగా అంగీకరిస్తాడు, వారిని తన పిల్లలుగా చేర్చుకుంటాడు. ఈ లోకంలో పిల్లారా మనం చూసుకున్నట్లయితే మతాలు అనేటువంటివి ఏం చేస్తూ ఉన్నాయంటే దేవుళ్ళ దగ్గరికి చేరుస్తూ ఉన్నాయి. మతాలు ఏం చేస్తూ ఉన్నాయి? ఏ మతం మనం చూసినా, మనము చూసినట్టయితే పిల్లారా ఎటువంటి దేవతను చూసినా, ఎటువంటి దేవుణ్ణి చూసినా వారు ఏం చేస్తూ ఉంటారంటే మనము భక్తి చేస్తూ ఉన్నప్పుడు, మనం భక్తిలో పూర్తిగా మునిగిపోయినప్పుడు ఆ భక్తి ఎక్కడ తీసుకెళ్ళిద్దంటే దేవుడి దగ్గరికి తీసుకెళ్ళింది.
ఏమండి, భక్తి చేసేటువంటి వారు ఇంటి దగ్గర ఉండి భక్తిగా చేసేది. వారు ఎక్కడికి వెళ్తారంటే ఆ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి, ఆ యొక్క గుడులను దర్శించుకోవడానికి, ఆ యొక్క దేవుళ్ళను దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. అంటే వారు చేసేటువంటి భక్తి ఏం చేస్తుందంటే వారిని ఆ యొక్క గుడిలోనికి తీసుకెళ్తుంది, వారిని ఆ దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్తా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు చెప్తున్నాడు, నేనే మార్గం అన్నాడు. ఈ మార్గమైనటువంటి క్రీస్తు ఆ యొక్క దేవుళ్ళ దగ్గరికి, దేవుని దగ్గరికి తీసుకెళ్ళలేదు, ఆయనే దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి కానీ హల్లెలూయా. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనే నీ దగ్గరికి వస్తా, నేనే నీతో ఉంటా, నేనే నీలో ఉంటా అని చెప్పినటువంటి దేవుడు ఈ రోజున నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆయన నా దగ్గరికి రండి అని చెప్పట్లే, నేనే మీ దగ్గరికి వస్తానని ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. ఆయన ఈ పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆయన తన పిల్లల అగుటకు మనకు అధికారం ఇచ్చాడు. కాబట్టి తన పిల్లలమైనటువంటి మనము ఎలా ఉండాలి, తన పిల్లలమైనటువంటి మనము ఆయన కొరకు ఏ పని చేయాలి, ఆ తన పిల్లలైనటువంటి మన మీద ఆయన ఎలాంటి బాధ్యతలు పెట్టాడు అంటే కనుక కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం గట్టిగా హల్లెలూయా. కన్నటువంటి తల్లిదండ్రుల్ని పిల్లలు వారి యొక్క బాధ్యత ప్రకారం చూసుకుంటూ ఉంటారు. చూసుకోరా చెప్పండి, చూసుకుంటారు. ఎందుకంటే వారిని కన్నటువంటి తల్లిదండ్రులు కాబట్టి వారిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉండేది, వారిని కన్నటువంటి పిల్లలకు ఉంటుంది. కాబట్టి వారు వారి తల్లిదండ్రులను చూసుకుంటూ ఉంటారు. అలాగే ఈ లోకానికి దేవుడు మనల్ని పంపించి తన పిల్లలు అగుటకు ఆయన మనకి ఏం చేస్తాడంటే అధికారం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క తండ్రి కొరకు మనం ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరి పిల్లలం చెప్పాలి గట్టిగా, ఎవరి పిల్లలమండి? దేవుని పిల్లలం. దేవుని పిల్లలం మనం ఎక్కడ చూసామంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివాం. ఏమని చెప్తా ఉన్నాడు ఆయన? తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించినాం. ఇప్పుడు మనము ఆయన్ని విశ్వసించాం, మనము ఆయన్ని నమ్మాం. ఇప్పుడు ఆయన మనల్ని ఎలా చేర్చుకున్నాడు? తన పిల్లలుగా చేర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన మనల్ని తన పిల్లలుగా చేర్చుకున్నాడు. కాబట్టి తన పిల్లలు ఏం చేయాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడంటే, తన పిల్లలు ఎలా ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడంటే, ఆయన ఎలాగ కోరుకుంటూ ఉన్నాడంటే కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయనకి ఎలా ఉన్నాం? పిల్లలమై ఉన్నాం. కాబట్టి ఈ పిల్లలు తండ్రికి ఎలా ఉండాలి, ఈ పిల్లలు తండ్రి ప్రేమను ఎలా చూపించాలి, ఆ తండ్రికి ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, తన పిల్లలను చేర్చుకున్నాడు, తన పిల్లలుగా ఉండుటకు ఆయన మనకు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే పరలోకములో ఉన్నటువంటి తండ్రి ఆయన యొక్క ప్రేమను మన ఎడలో చూపించడానికి, ఆయన పరలోకములో ఉండి మనం భూలోకంలో ఉండి తండ్రి అని మనం వేడుకున్నప్పుడు ఆయన అక్కడ నుండి ప్రత్యుపకారము ఇచ్చేటువంటి వ్యక్తిగా కాకుండా ఏం చేస్తాడంటే ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు కాబట్టి ఆ నామములో ఒక నామాన్ని భూలోకానికి ఆయన పంపించాడు. ఒక నామము రూపంలో ఆయన వచ్చాడు, అదే యేసుక్రీస్తు యొక్క నామము, అదే అద్వితీయ కుమారుడు. అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఈ లోకానికి ఆయన ఎందుకు అనుగ్రహించాడు అంటే కనుక మనం నశించిపోకుండా నిత్య జీవితానికి వెళ్ళడానికి, ఈ లోకంలో మనం వచ్చి ఈ లోకంలో మనం కొన్ని సంవత్సరాలు బ్రతికి మళ్ళీ తిరిగి మనం వెళ్ళిపోవలసినటువంటి అవసరం ఉంది. ఈ లోకంలో ఎవరు స్థిరత్వంగా లేరు. ఎవరైనా స్టాండర్డ్గా పుట్టినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు బ్రతుకున్నటువంటి వ్యక్తి చూసారా మీరు ఎప్పుడైనా? ఎవరినైనా
పుట్టినటువంటి వ్యక్తి ఏదో ఒక రోజున ఏమవుతా ఉన్నాడు. అందుకే ఒక సూక్తి ఉంది ఏంటంటే, పుట్టినటువంటి వ్యక్తి మరణించక పుట్టినవాడు గిట్టక మానడు. అంటే పుట్టినటువంటి వాడు ఏమవ్వాలి, ఒక రోజున మరణించాలి. ఈ లోకానికి మనం వచ్చింది, ఈ లోక యాత్రను మనం చూడడానికండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకానికి మనం వచ్చింది ఒక 70-80 సంవత్సరాలు ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి వచ్చాం. ఇక్కడ ఈ లోకంలో మనకి ఆ నిత్యత్వం అనేటువంటిది లేదు, నిత్యమైనటువంటి రాజ్యం ఉంది. అందుకే ఆయన ఏం చేస్తాడంటే, అద్వితీయ కుమారుని యందు ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఏమిస్తారంట, ఆయన ఏమిస్తానని చెప్పాడు అక్కడ, నిత్య జీవము. దేవుని స్తోత్రం. నిత్య జీవము అంటే నిత్యము ఉండేటువంటి ప్రాంతాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. అంటే ఎవరైతే ఆ అద్వితీయ కుమారుని నమ్ముతారో, ఎవరైతే ఆ అద్వితీయ కుమారుని విశ్వసిస్తారో, ఎవరైతే ఆ అద్వితీయ కుమారుని వైపు మొగ్గు చూపిస్తారో వారికి ఆయన ఏం చేయబోతున్నాడంటే, ఈ లోకంలో మనం మరణించినా, లేదంటే ఈ లోకంలో తన రాకడ వచ్చిన మనలందరినీ నిత్యత్వంలోనికి, నిత్య జీవంలోనికి మనల్ని నడిపించబోతూ ఉంటాడు. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే పిల్లారా, మనకు ఏమి లేదంటే చావు లేదు. మనకేమి లేదు చెప్పండి, చావు లేదు. ఎందుకంటే మీరందరూ చెప్పవచ్చు, చావు ఎందుకు లేదు, ఇప్పుడే చెప్పారు కదా, పుట్టినటువంటి వ్యక్తి మరణించక తప్పదు అని మీరు అడగొచ్చు. పిల్లారా, నేను చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో మనము చనిపోవచ్చు, కానీ మన ఆత్మకి ఏమి లేదు చెప్పండి, చావు లేదు. కాబట్టి ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే నిత్య జీవితానికి వెళ్తుంది, నిత్య జీవంలోనికి వెళ్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మనం మరణించిన ఈ ఆత్మను ఆయన ఎక్కడ తీసుకెళ్తాడంటే, ఆయన దగ్గరకు తీసుకెళ్తాడు. ఎందుకంటే మనమందరం ఎవరు కుమారులం, మనమందరం ఎవరు కుమార్తెలం అంటే దేవుని యొక్క అద్వితీయ కుమార్తెలం, అద్వితీయ కుమారులం. దేవుని స్తోత్రం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఎవరో నశించిపోవడం ఆయనకి ఏమి లేదంటే ఇష్టం లేదండి. ఈ లోకంలో ఎవరో నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. ఈ రోజున దేవుని బిడ్డ అయినటువంటి నువ్వెవరు బిడ్డవి? నిన్ను తల్లిదండ్రులు కనొచ్చు, కానీ నువ్వెవరు బిడ్డవంటే ఆయన నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించావు కాబట్టి, ఆయన సొంత రక్షకునిగా నువ్వు స్వీకరించావు కాబట్టి నువ్వు దేవుని బిడ్డవు. ఇప్పుడు దేవుని బిడ్డ అయినటువంటి ఆ యొక్క దేవుని యొక్క పని చేయాలి. దేవుని యొక్క పనిలో నువ్వు పాలుభాగస్తులుగా ఉండాలి. దేవుని పని కొరకు నువ్వు త్యాగం చేయాలి. చూడండి పిల్లారా, ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి చెప్తాడు. చూడండి, 2 పేతురు 3:9 మనం చూసినప్పుడు ఇక్కడ ఒక మాట తెలియపరచబడతా ఉంది. 2 పేతురు 3:9 మనమందరం కూడా చదువుకుందాం. అందరూ చదవండి. 2 పేతురు 3:9 ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏంటంటే, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదవండి. 2 పేతురు 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునో నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడనై ఉన్నాడు. దేవుని స్తోత్రం. చాలామంది ఒక మాట అడుగుతూ ఉంటారు ఏంటంటే, దేవుని రాకడ వస్తుంది, దేవుడు రాకడ వస్తుంది, ఎప్పుడు వచ్చింది అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే అందరూ కూడా ఏమని ప్రకటిస్తూ ఉంటారు అంటే, ప్రతి దైవజనుడు, ప్రతి క్రైస్తవుడు ఏమని చెప్తా ఉంటాడంటే, దేవుని రాబోతుంది, ఆ రాకడలో మనమందరం కూడా ఎత్తబడతాం, మనమందరం ఆయన దగ్గరికి కుడిపార్శ్వమున చేరతాం అని చెప్పుకుంటా ఉంటాం. అయితే పిల్లారా, ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే, దేవుని రాకడను రాకుండా ఆయనే ఏం చేస్తున్నాడంటే ఆప్ చేస్తున్నాడు, నిదానించు చూస్తున్నాడు. ఎందుకంటే ఇంకా మారు మనసు కలిగినటువంటి వారు ఇంకా అనేక మంది ఉన్నారు, మారు మనసు లేనటువంటి వారు ఉన్నారు, పశ్చాత్తాపము పడనటువంటి వారు ఉన్నారు,
రక్షణ భాగ్యం లేనటువంటి వారు ఉన్నారు, వారందరూ రక్షించబడతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేస్తున్నాడంటే తన రాకడను ఆలస్యం చేస్తామన్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, రాకడ రావాలి అంటే గనక ఆయన ఈ లోకానికి రావాలంటే, ఆయన మరొకసారి ఈ యొక్క ప్రపంచాన్ని దర్శించడానికి రావాలంటే ఒక సెకండ్ పట్టదు. ఆయన బోర్వా ధ్వనితో, గంభీర ధ్వని గల తాళాలతో, స్వరమండలాలతో, ఆయన సితారతోనూ అనేకమైనటువంటి కాంతి వైద్యములతో ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన ఒక సెకండ్లో వచ్చేస్తాడు, మనలందరినీ తీసుకువెళ్ళిపోతాడు. ఆ రాకడ రావడం సమయం ఎంతో పట్టదండి. కానీ ఈ లోకంలో ఇంకా నశించిపోయినటువంటి వారు ఉన్నారు, ఇంకా మారు మనసు చెందనటువంటి వారు ఉన్నారు, పాపములో జీవించేటువంటి వారు ఉన్నారు, పాపానికి బానిసలైనటువంటి వారు ఉన్నారు. వారందరూ మారాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడు, తన యొక్క రాకడను ఆపుతా ఉన్నాడు. అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు, చూడండి మరొకసారి చదువుకుందాం ఆ మాట. 9వ వచనం చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఏం చేస్తున్నారు, ఇంకా 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 ఏంటి ఈ సమయం, ఇంకేంటి ఈ ఆలస్యం అనుకుంటా ఉన్నారు. అందుకే చెప్తున్నాడు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవాలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడనై ఉన్నాడు. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పిల్లరా, ఆయన ఏం చేస్తున్నాడంటే మంచి మనసుతో వెయిట్ చేస్తున్నాడు. ఈ లోకంలో పిల్లరా, సమయం పోతే ఏమవ్వదు చెప్పండి, తిరిగి రాదు. ఒక నిమిషం వేస్ట్ అయినా అది మళ్ళీ మనకి తిరిగి రాదు. కానీ దేవుడు ఇంకా ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మారనటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఇది యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తామన్నాడు, వేచి చూస్తామన్నాడు. మన కుటుంబాల్లో కూడా పిల్లారా, మన బిడ్డలు ఇంకా రక్షణ భాగ్యము పొందలేదు. అలాగే మన యొక్క భార్య మారితే భర్త మారలేదు, తర్వాత భర్త మారితే భార్య మారనటువంటి రీతిలో ఇంకా చాలా కుటుంబాలు ఉన్నాయి. అందుకే వారు ఇంకా వారు రక్షించబడలేదని, ఇంకా వారు మారు మనసు పొందలేదని ఆయన ఏం చేస్తున్నాడంటే నిదానించి చూస్తామన్నాడు. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు చూడండి, ఆ నశించిన దాన్ని ఆయన ఏం చేస్తాడంటే వెతికి రక్షించడానికి వచ్చాడు. ఈ లోకంలో పిల్లారా, ఒక రోజున మనము నశించిపోయే వాళ్ళం, ఒక రోజున మనం మరణించేవారం, ఒక రోజున మనకు ఈ లోకంలో చనిపోతే మనం తిరిగి ఎక్కడికి వెళ్ళినటువంటి వారం అంటే ఆ యొక్క నరకానికి వెళ్ళిపోయేవారం. ఈ లోకంలో ఎవరో నశించిపోకూడదు, వారందరినీ ఒక చోటకి చేర్చాలి, వారందరికీ ఒక రాజ్యానికి వారిని పరిచయం చేయాలి. ఆ రాజ్యములో, ఈ లోకములో వీరు పడిన కష్టాలకి, ఈ లోకములో వీరు పడినటువంటి బాధలకి, ఈ లోకములో వీరు పడినటువంటి ఇబ్బందులకు, ఈ లోకములో వీరు పడినటువంటి ఆ ప్రతి బలహీనతకు స్వాస్థ్య చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వెళ్ళి మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపాటు చేశాడు. ఆయన వెళ్ళి మన కోసం ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ లోకంలో ఎవరైతే మారు మనసు కలిగి, ఎవరైతే పశ్చాత్తాపపడి ఆయన సొంత రక్షకుడని తెలుసుకుంటారో వారందరినీ ఆయన ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడంటే ఆయన సిద్ధపాటు చేసినటువంటి రాజ్యంలోనికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఈ లోకంలో మనం పడినన్నీ కూడా అక్కడ ఏమీ ఉండవు. అక్కడ కష్టపడాలనేటువంటి ఆలోచన లేదు, అక్కడ ఇబ్బంది పడాలనేటువంటి ఆలోచన లేదు, అక్కడ బలహీనత వస్తుందేమో, వృద్ధాప్యం వస్తుందేమో, ఈ రేపు ఏం తినాలి, రేపు ఏం ధరించుకోవాలి, రేపు నా పిల్లల బాధ్యత ఏంటి, రేపు నా యొక్క ఉద్యోగం ఏంటి, ఇలాగా దేని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిల్లారా, అక్కడ చీకు లేదు, చింత లేదు, అక్కడ ఎలా ఉంటుంది, అంతా సంతోషమే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే పిల్లారా, దేవుడు ఈ లోకంలో పడినన్నిటికీ కూడా ఒక రోజున విముక్తి దయచేయబోతున్నాడు. ఎప్పుడు అంటే ఆ నిత్య జీవితంలో వెళ్ళినటువంటి ప్రజలందరికీ కూడా, ఆ నిత్య జీవితంలోకి వెళ్ళినటువంటి వారందరూ కూడా దీవించబడతారు. ఆ నిత్య జీవితంలోకి వెళ్ళినటువంటి అందరూ కూడా ఆశీర్వదించబడతారు. మరి ఆ నిత్య జీవితానికి కాకుండా ఎవరైతే నరకానికి వెళ్తారో అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ బగలబల
మండుతూ ఉంటా ఉంది, అక్కడ వేడిమి అగ్ని ఉంటా ఉంటుంది, అక్కడ మన శరీరాలు కాలిపోతాయి, అక్కడ అరుపులు బొబ్బలు ఇలాగ మనం కేక వేయాల్సి వస్తూ ఉంది. అందుకే ఎవరు నశించిపోకూడదని మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే చెప్తాడు లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే పిల్లారా ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమిటంటే, చదవండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనమందరం ఒక రోజున నశించిపోయేవారం, కానీ ఆయన ఏం చేశాడంటే మనమందరం నశించకూడదని మన హృదయాల్లోకి వచ్చాడు. ఆయన మన హృదయాల్లోకి వచ్చాడు కనుక మనమందరం ఆయన ఏం చేసాం, విశ్వసించాం. ఈ లోకంలో పిల్లారా మనలందరినీ ఏ పేరుతో పిలుస్తారో తెలుసా? మనలందరినీ ఏ పేరుతో పిలుస్తారో తెలుసా? ఏమంటారు? మనల్ని విశ్వాసులు అంటారు. ఏమంటారు? ఎవరికి విశ్వాసులు మనం? చెప్పాలి గట్టిగా. ఎవరికి విశ్వాసులు మనం? యేసుక్రీస్తుకు మనమందరం విశ్వాసులం. ఎందుకంటే ఆయన మనల్ని ఎలా చేర్చుకున్నాడు? తన యొక్క కుమారులుగా కుమార్తెలుగా చేర్చుకున్నాడు. మనం ఆయనకి ఎలా ఉండాలి? విశ్వాసులుగా ఉండాలి. విశ్వాసం మనం ఆయనకు చూపించాలి. అంటే విశ్వసించేటువంటి ప్రతి ఒక్కరితో ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటో తెలుసా పిల్లారా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. అంటే ఈ లోకంలో నశించిపోతున్నటువంటి మనల్ని రక్షించడానికి ఒక మనిషి ఈ లోకానికి వచ్చాడు. మనము లెంటిన్ డేస్, అలాగే మనము ఉపవాస దినాలను మనము జరిపిస్తూ వస్తూ ఉన్నా. 40 దినాలు ఉపవాసాలని అనేక మంది ఉపవాసములు చేస్తూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధిలో వారి యొక్క ప్రార్థన అర్పణలు దేవునికి అర్పిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే పిల్లారా, యేసు ప్రభువు వారు ఆయన శిలువ మరణానికి గురయ్యే ముందు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడండి చెప్పాలి? 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి గిస్తమనేటువంటి తోటలో ఆయన ఎంతగానో వేదనకు గురయ్యి ఆయన ఏం చేస్తాడంటే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆయన సిలువకు ఆయన పాత్రుడయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు అంటే ఆయన సిలువలో మరణించింది ఎందుకనంటే నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి. అందరూ చెప్పాలి, నశించిపోతున్న, నాతో పాటు చెప్పండి, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ఏం చేస్తాడు? నశించిపోతున్న దాని. ఏంటిది నశించిపోయేది అంటే గనక మనుషులు. ఈ లోకంలో నశించిపోయేది ఎవరు? మనుషులు. ఈ నశించిపోతున్న ఈ మనుషులందరినీ వెతికి రక్షించాలనేటువంటి ఆశతో ఆయన పరలోకము నుండి భూలోకానికి అద్వితీయ కుమారునిగా వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మన కొరకు వచ్చినటువంటి క్రీస్తుకు ఒకసారి చప్పలు కూడా దేవుని నామమున గణపరచండి ఒకసారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరి కోసం వచ్చాడండి? నీ కోసం, నా కోసం. అందుకే ఓ భక్తుడు ఓ పాట రాశాడు, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను మా యేసు. మంచి కాపరి, ప్రధాన కాపరి, నిత్య కాపరి, ప్రేమ కాపరి, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మారు మనసు కలిగినటువంటి పశ్చాత్తాపం పడినటువంటి ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఏం చేస్తాడంటే ఈ మంద అయినటువంటి, అంటే గొర్రెల మంద అయినటువంటి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని ధారపోసాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు నీవు దేవుని సన్నిధిలో ఇలా కూర్చున్నావంటే దానికి కారణం ఏంటంటే ఆయన నీ కోసం రక్తాన్ని ధారపోసి ఆయన నీ కోసం కలవరి సిలువలో బలయ్యాడు కనుకనే ఇక్కడ నీవు కూర్చున్నావు. దేవుని మందిరంలో మనం కూర్చోగలిగాం అంటే దానికి కారణం ఆయన మన కొరకు మరణించి
ఆయన కార్చిన రక్తములో మనల్ని శుద్ధి చేశాడు, కడిగాడు. కాబట్టే ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం. అందుకే పిల్లరా ఆయన చెప్తా ఉన్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు పిల్లారా, ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడో మనం చూసాం, ఎందుకు వచ్చాడో మనం చూసాం. ఆ వచ్చినటువంటి దేవునికి మనం ఏం చేయాలి? మన కోసం ప్రాణం పెట్టినటువంటి క్రీస్తుకు మనం ఏం చేయాలి? ఆ ప్రాణాన్ని అర్పించినటువంటి క్రీస్తు కోసం మనము విశ్వాసంతో ఎలా నిలబడాలి అనేటువంటి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్తాను, చాలా క్లుప్తంగా తెలియపరుస్తాను. మీరందరూ చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు పిల్లారా, మనము ఆయనకి ఏ విధంగా సహాయపడాలి? దేవుని స్తోత్రం. మీరేదైనా దేవునికి ఇవ్వగలరా? చెప్పండి. మనం ఏదైనా ఇవ్వగలమా దేవునికి? ఇవ్వలేం. ఎంత ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. అయితే పిల్లారా, మనం ఏం చేయాలంటే దేవునికి కొన్ని పనులు చేయాలి. అవి ఏంటంటే చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలను మనమందరం కూడా చదువుకుందాం. ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమనంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసము ఇచ్చెను. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. శిష్యులతో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు శిష్యులు అంటే యేసు ప్రభు గారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు చెప్పాలి. ఎంతమంది అండి? మీ అందరికీ తెలుసా? 10 మందా? ఎంతమంది అండి? పరమానంద శిష్యులు ఎంతమంది చెప్పాలి? నేను స్తోత్రం గట్టిగా. యేసు ప్రభు వారికి శిష్యులు ఎంతమంది అంటే 12 మంది శిష్యులు. 12 మందితో చెప్తా ఉన్నాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఇప్పుడు వారి పని అయిపోయింది. వారి సువార్తను ప్రకటించారు, వారు అనేక మందికి సువార్తను బోధించారు. వారి కాలం చెల్లింది, వారు మరణించారు. వారి తర్వాత ఆ భారాన్ని మరికొంతమంది వేసుకున్నారు. వారు సువార్తను ప్రకటించారు, వారు మరణించారు. ఆ తర్వాత మరికొంతమంది ఆ సువార్త భారాన్ని వారు భుజములు వేసుకున్నారు, వారు ప్రకటించారు, వారు మరణించారు. ఇప్పుడు అక్కడ నుండి మన దాకొచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనమందరం ఎవరు అంటే సువార్థికులం. మనమందరం ఎవరండి? సువార్థికులం. అంటే మనమందరం చేయాల్సినటువంటి పని ఏంటి? మనమందరం చేయవలసినటువంటి ఒక బాధ్యత ఏంటంటే, మనము సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే మనం రక్షించబడ్డాం, మనం అనేక మందిని రక్షించాలి. ఇది యేసు ప్రభువారు మనకు చెప్పినటువంటి ఆజ్ఞ అయి ఉన్నది కనుక మనమందరం ఏం చేయాలంటే శిష్యుల్ని తయారు చేయాలి. ఇంకా మన ముందు తరానికి మనం ఈ సువార్తను వారికి ప్రకటించాలి. ఈ తరంలోనే మనం రక్షించబడ్డాం, మనం మారాం. ఇక సువార్తను ప్రకటించిన అవసరం లేదు అని మనం వదిలేసాం అనుకోండి, మరొక తరానికి మనం ఏం చేయలేమంటే ఈ సువార్తను వారికి తెలియచేయలేం. అందుకే పిల్లారా, ఆయన చెప్తా ఉన్నాడు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు మీరందరూ ఎవరు చెప్పండి? ఎవరండి? మీరంతా శిష్యులు. దేవుని స్తోత్రం గట్టిగా. ఎవరికి శిష్యులు? యేసు ప్రభుకి శిష్యులు. ఇప్పుడు శిష్యులు ఎంతమంది చెప్పండి? 12 మందేనా? 12 మంది దాటిపోయిందండి. దేవుని స్తోత్రం. 12 మంది ఎప్పుడో దాటిపోయారు. ఎన్ని బిలియన్స్ మందో మనకే తెలియదు. అని శిష్యులు ఎంతమంది ఇప్పుడు లెక్కే లేదు. దాంట్లో మనం అందరం ఎవరో యేసు ప్రభు యొక్క శిష్యులు అండి. ఈ రోజున నువ్వు నేను యేసు ప్రభు యొక్క శిష్యులం. దాని స్తోత్రం. ఇంకోటి ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క కుమారులం, కుమార్తెలం మనం అందరం. ఎందుకంటే ఆయన మనల్ని ఏం చేసుకున్నాడు? ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే నమ్మారో వారందరిని ఆయన ఏం చేసుకున్నాడంటే కుమార్తెలుగాను కుమారులుగాను చేసుకున్నాడు. ఇప్పుడు పిల్లారా, మనమందరం ఆయనకి శిష్యులం కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, తండ్రి యొక్కయు, అక్కడ చదవండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ ఎక్కువ నామంలోనికి వారికి బాప్తిసము ఇచ్చును. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొనవలెనని వారితో బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన మనలో ఉన్నాడు. ఎవరో తెలుసా ఆయన? చెప్పండి, ఎవరండి ఆయన? యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీలో ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో వారి మధ్యలో ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఎప్పటి వరకు ఉంటాడు ఆయన? యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. అంటే ఈ రోజున పిల్లారా, దేవుడు చెప్పిన మాటలు మనం తెలుసుకొని మనము శిష్యులుగా పనిచేసి మన ద్వారా అనేక మందిని మనం ఏం చేయాలంటే యేసు ప్రభు యొక్క ఆ యొక్క నిత్య జీవం కొరకు వారిని రెడీ చేయాలి. ఈ లోకంలో ఎవరో నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆయన శిలువ త్యాగం చేసి ఆయన మనకు బోధించింది ఏంటంటే మీరు కూడా శిష్యులుగా రెడీ అవ్వాలి, మీరు కూడా శిష్యులుగా తయారవ్వాలి, మీరు కూడా సువార్తను ప్రకటించాలి, మీ ద్వారా అనేక మంది మార్చబడాలి, వారిని మీరు నిత్య జీవితానికి నడిపించాలి. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి. నీ ద్వారా ఒక వ్యక్తి అయినా మార్చబడ్డా? నేను యేసు ప్రభు శిష్యుడిని అని నువ్వు చెప్పుకున్నావు గర్వంగా, ఓకే. నీ ద్వారా ఒక వ్యక్తి అయినా మార్చబడ్డా? చెప్పండి. మరి యేసు ప్రభు శిష్యుడు అయ్యుండి, యేసు ప్రభు యొక్క ఆ యొక్క కుమారుడు అయ్యుండి, యేసు ప్రభు యొక్క కుమార్తె అయ్యుండి యేసు ప్రభు కోసం ఒక వ్యక్తినైనా నువ్వు మార్చావా? ఆయన కోసం ఆ ఒక వ్యక్తినైనా నువ్వు పరలోక రాజ్యానికి నడిపించడానికి నువ్వేమైనా పాటుపడ్డావా? చెప్పండి. యేసు ప్రభు శిష్యులకి ఏముండాలా? యేసు ప్రభు కోసం పనిచేసేటువంటి ఆలోచన ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తారా? ఇప్పటి నుంచైనా మీరేం చేయాలి? ఆయన కోసం కొంతమందిని మనము సిద్ధం చేయాలి. ఎందుకంటే మనం మార్చబడ్డాం, మనం ఒకరోజు నిత్య జీవితానికి వెళ్ళబోతున్నాం. ఈ లోకంలో నశించిపోతున్నారు చాలా మంది ఉన్నారు. వారందరినీ కూడా మనతో పాటు ఎక్కడ తీసుకెళ్ళాలి? మనము నిత్య జీవంలోకి తీసుకెళ్ళాలి. మన కుటుంబాన్ని తీసుకెళ్ళాలి, మన పిల్లల్ని తీసుకెళ్ళాలి, మన బంధువులను తీసుకెళ్ళాలి, మన రక్త సంబంధికులను తీసుకెళ్ళాలి, మనతో ఫ్రెండ్షిప్ చేసే వారందరినీ కూడా ఎక్కడ తీసుకెళ్ళాలంటే ఆ నిత్య జీవితానికి వారిని తీసుకువెళ్ళాలి. వారికి మనము ఆ నిత్య జీవం గురించి పరిచయం చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరేం చేయాలి? మా దేవుడు గొప్పవాడు, మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఒక మార్గం లాంటి వాడు. ఆయన దేవుడిగా పిలువబడతలేదు. ఆయన ఎలాంటి వాడిగా పిలువబడుతున్నాడంటే నేనే మార్గం అని చెప్పాడు, నేనే సత్యం అని చెప్పాడు, నేనే జీవం అని ఆయన చెప్పాడు. ఈ మార్గంలో నడిస్తే ఖచ్చితంగా ఆయన ఎక్కడ తీసుకెళ్తాడంటే నిత్య జీవితాన్ని తీసుకెళ్తాడని నీవు చెప్పగలగాలి. నువ్వు సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించడం అంటే ఒక దైవజనుడో, ఒక సంఘ పెద్దో, ఒక సన్నిస్త్రీలో కాదు. మీరందరూ ఎవరు? యేసు ప్రభు యొక్క శిష్యులు కాబట్టి ఆ శిష్యరికమైనటువంటి పనులు మీరందరూ కూడా చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పిల్లారా, ఒక గురువు దగ్గర ఒక శిష్యు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ సకల విద్యలు నేర్చుకుంటా ఉన్నాడు. నేర్చుకున్న తర్వాత సకల విద్యలో ఆ ప్రావీణ్యుడయ్యాడు. ఇప్పుడు శత్రువుని ఒకరిని నిలబెట్టి వాడి మీద యుద్ధం చేయమని చెప్పాడు ఈ గురువు గారు వాడిని. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ గురువుగారి దగ్గర నేర్చుకున్నట్టే ఆ యొక్క మిలితులన్నీ కూడా అతని మీద చూపించగలుగుతాడు, అతని మీద యుద్ధాన్ని గెలవగలుగుతాడు. గెలిచాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా. ఇప్పుడు మనం నేర్చుకున్నాం యేసు ప్రభు శిష్యులం. ఆయన చెప్పిన బోధలు మనకు తెలుసు, ఆయన ఎలా ఉండాలో మనకు నేర్పించాడు, ఎలా నడుచుకోవాలో ఆయన మనకు వాక్యం ద్వారా తెలియపరిచాడు. ఈ మెలకువలన్నీ మనం కలిగి మనం అనేక మందికి తెలియపరచాలి, అనేక మందికి వాటిని బోధించాలి, అనేక మందికి వాటిని అలవాటు చేయాలి, అనేక మందిని యేసు ప్రభు యొక్క రాజ్యం కొరకు మనం సిద్ధపాటు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. నశించిపోతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరికి ఉందండి. ఈ రోజున నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు, నువ్వు ఇక లోకంలో ఈ గ్రామంలో నీ స్నేహితులు ఎవరైతే మారు మనసులు లేనటువంటి వారు ఉన్నారో వారిని నువ్వు రక్షించాలి, వారిని దేవుని బిడ్డలుగా నువ్వు చేయాలి, వారిని నిత్య జీవితంలోకి నీవు నడిపించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక ఆత్మ విలువ ఎంతో తెలుసా?
ఏంటి? ఒక ఆత్మ. మీ అందరికీ ఒక కాసు బంగారం విలువ ఎంత అంటే తెలుసు. దాన్ని ఎంత జాగ్రత్త దాచుకోవాలో తెలుసు. అలాగే పిల్లారా, ఒక ఆత్మ ఇన్ని కోట్లు పెట్టి కొన్నా వెలకట్లేను. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి మరణించాడు అనుకుందాం, ఆయన చనిపోయాడు అనుకోండి, మళ్ళీ అతన్ని వెనక్కి తీసుకురాగలుగుతావా? తీసుకురాలేం. అలాగే పిల్లారా, ఒక ఆత్మ యేసు ప్రభు తెలియకుండా నశించిపోయింది అనుకోండి, ఆ ఆత్మను వెనక్కి తిరిగి తీసుకురావాలంటే మనము తీసుకురాలేం. కాబట్టి ఒక ఆత్మ అయినా సరే ఆయనకు చాలా విలువైంది. అందుకే 100 గొర్రెలు ఉంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళాడు. ఎందుకంటే ఆ ఒక్కటి కూడా తప్పిపోకూడదు. కారణం ఏంటో తెలుసా? 100 గొర్రెలు ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవంలోకి వెళ్ళాలనేటువంటిది ఆయన ఉద్దేశం. అందుకే పిల్లారా, ఈ లోకంలో నశించిపోతున్నటువంటి వారికి ఇంకా 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 ఆయన ఛాన్సుల మీద ఛాన్సులు ఇస్తున్నాడు. అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన తన రాకడని వెంటనే తీసుకురావచ్చు, కానీ వారు కూడా మారాలి, వారు తప్పిపోకూడదు, వారిని కూడా ఏం చేయాలా? రక్షించాలనేటువంటి ఉద్దేశంతో. అందుకే పిల్లరా, ఒక మాట చెప్తాను చూడండి. ఆ మాట మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. 16:26 చదవండి. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమును ప్రీతిగా ఏమివ్వగలడు? మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన వాని క్రియలు చొప్పున వారికి ఫలం ఇచ్చును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ సంపాదించుకున్నాడు. ఈ లోకంలో ఏం సంపాదించుకోలేదు? రక్షణ అనేటువంటిది సంపాదన. అన్నీ ఉన్నాయి, ఏ టు జెడ్. డబ్బు ఉంది, బంగారం ఉంది, సిరి సంపదలు ఉన్నాయి, భోగభాగ్యములు ఉన్నాయి. ఈ లోకంలో అతను పొందుకోనటువంటిది ఏదీ లేదు. ఈ లోకంలో అతను ధరించినటువంటిది ఏది లేదు. ఈ లోకంలో అతను అనుభవించినటువంటిది ఏది లేదు. అయితే పిల్లారా, ఒక్కటి లేదు. అదేంటంటే రక్షణ. అదేంటిది? రక్షణ. అన్నీ ఉన్నాయి, రక్షణ లేదు. అది లేకపోవటం వల్ల ఏమి లేదు చెప్పండి? నిత్య జీవం అనేది లేదు. ఈ లోకంలో నీకు నీ కుటుంబంలో అన్నీ ఉండొచ్చు, కానీ ఆ ఒక్కటి లేకపోతే అక్కడికి అర్హత నీకు లేదు. ఆ అర్హత నువ్వు సంపాదించుకోవాలి. ఎప్పుడు? ప్రాణం ఉండగానే, దీపం ఉండగానే. ఆ దీపం పోయిన తర్వాత, ఆ దీపం ఆరిపోయిన తర్వాత నువ్వు వెలిగించుకోవాలన్నా, నిత్య జీవంలోకి వెళ్ళాలన్నా, మార్చుకోవాలన్నా, వారు మారాలన్నా టైం లేదు. ఇంకా ఉన్న టైంనే యూటిలైజ్ చేసుకోవాలి. ఉన్న టైంనే మనము వినియోగించుకోవాలి. ఆ ఉన్న టైంలోనే మన ప్రాణాన్ని మనము జాగ్రత్త చేసుకోవాలి. అందుకే ఒక్కొక్క ప్రాణం కూడా చాలా విలువని ఆయన చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒక రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తి మరణించాడు అనుకోండి, ఆ ప్రాణం విలువ మనకు తెలియదు. మన కోసం రక్తం ధారపోసినటువంటి దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒక కూలి పనికి వెళ్తే 300 వచ్చినాయి అనుకోండి. 300 ఆ యొక్క కూలి పని ఎంతో ఎండలో కష్టపడి చేస్తే 300 వస్తాయి. అలా కాకుండా ఒక వ్యక్తికి ఫ్రీగా వచ్చినాయి అనుకోండి 300, అతనికి తెలియదు ఆ కష్టం విలువ. ఎందుకంటే 300 రావడానికి ఒక వ్యక్తి ఎంత కష్టపడ్డాడో, ఎంత చెమటోర్చాడో అతనికి తెలుసు. ఫ్రీగా వచ్చినటువంటి వ్యక్తికి ఏమైనా తెలుస్తుందా? 300 విలువ తెలియదు. దాన్ని ఏం చేస్తాడు? చిరుదిండి పప్పులు కొనుక్కున్నట్టుగా 300 ఈజీగా అవజేస్తాడు. అదే 300 విలువ తెలిసినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? దాన్ని చాలా విలువగా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ప్రాణం విలువ ఎవరికి తెలుసు అంటే, మన కోసం రక్తము చిందించినటువంటి ఆయనకు తెలుసు. ఒక ప్రాణం నశించిపోయిందంటే ఆయన ఎంతగానో వేదనకు చెందుతాడు. అదే ప్రాణం రక్షించబడిందంటే పరలోక రాజ్యంలో ఏముంటుందంట చెప్పండి? దూతలు సమూహము చేరి ఏం చేస్తారంట? దేవుణ్ణి స్తుతిస్తామంటారంట. దేవుని స్తోత్రం చెప్పండి. నశించిపోతేనేమో దూతలు ఏడుస్తారు, ప్రలాపిస్తారు. అదే ఆత్మ రక్షించబడిన రోజున ఆ యొక్క పరలోక రాజ్యం అంతా కూడా ఏం జరుగుతుందంటే సందడి చేసుకుంటారంట. ఒక ఆత్మ యేసు ప్రభులోకి నడిపించిందని. మరి నువ్వు మారేది ఎప్పుడు? నీ కుటుంబం మారేది ఎప్పుడు? నీ బిడ్డలు మారేది ఎప్పుడు? ఆయన కొరకు నువ్వు ఎప్పుడు నిలబడతావు?
మనమందరం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అమూల్యమైనటువంటి ఈ ఆత్మను మనమందరం రక్షించవలసినటువంటి బాధ్యత శిష్యులమైనటువంటి మన మీద ఉంది. కాబట్టి మనమందరం కలుద్దాం, యేసు ప్రభు యొక్క సేవ చేద్దాం. ఒక దైవజనుడే చేయాలని కాదు, నువ్వు కూడా చేయాలి. ఎందుకంటే నువ్వు యేసు ప్రభు యొక్క శిష్యుడివి, శిష్యురాలివి. దేవుని పనిలో మనమందరం కూడా చేద్దాం. ఆయన పని మనము మన ప్రాణంలో పోయే లోపల కొంతమందినైనా మనం వెతికి రక్షిద్దాం. ఆయన కొరకు వారిని నిలబెడదాం. వారి ఆత్మల్ని నిత్య జీవంలోకి వెళ్ళేటట్లుగా మనమందరము ఆ నిత్య రాజ్యంలోనికి, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళేటట్లుగా మనమందరం ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అనే దేవా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తావన్నా. ఇదిగో తండ్రి, ఏ ఒక్కరూ నశించిపోవడం నాకు ఇష్టం లేదు. ఇగో వారందరినీ వెతికి రక్షించడానికి ఈ లోకానికి నేను వచ్చాను. ఇగో నా ప్రేమను వారికి తెలియపరిచాను. ఇదిగో తండ్రి,